ఆ ఒక్క మాటతోటి ఈరోజు నా సంతోషానికైతే అవధులే లేదు. ఇంతకీ ఏంటి అని అంటారా? మా ఆయన నన్ను మెచ్చుకున్నాడండి మటన్ కూర, బగారా రైస్ చూసి. హాయ్ అండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఉంటుందండి, ఆ బెల్ అయితే ప్రెస్ చేయండి. ఈరోజు మా ఇంట్లో మటన్ కూర అలానే బగారా రైస్ అయితే చేశానండి. వీడియోని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. 1/2 kg మటన్ తీసుకొచ్చి అయితే శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఒక 3 ఉల్లిపాయల్ని ఇలా బారుగా అయితే కట్ చేసుకొని శుభ్రంగా కడిగి బారుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. అలానే మనకి 4 లేదా 5 పచ్చిమిరకాయలను ఇలా చిలికిలుగా కట్ చేసుకోవాలి. 1.5 టమోటా అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా బారుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం అయితే కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర, దీంట్లో ఇంకొంచెం టేస్ట్ రావటానికైతే కొద్దిగా జీడిపప్పు, గసగసాలు, అలానే కొంచెం అయితే కొబ్బరిని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. కొద్దిగా కూరలోకి, కొద్దిగా అయితే బగారా రైస్లోకి. అలానే ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే ఇంకా పసుపు, ధనియాల పౌడర్ అయితే కావాలి. సో మొత్తానికైతే మనము ఈరోజు టేస్టీ మటన్ కూర కోసం అయితే ఇవన్నీ రెడీ చేసుకొని అయితే నేను పెట్టానండి. నేను ఎలా నా స్టైల్లో చేస్తానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం మటన్ అనగానే మొదటగా గుర్తొచ్చేది కుక్కరేనండి. ఎందుకంటే మటను చికెన్ ఉడికినంత ఈజీగా ఉడకదు కాబట్టి నేను ఈరోజు కుక్కర్లో అయితే నేను మటన్ని ఉడికించుకుంటున్నాను. ఇంకా కొంచెం కుక్కర్ వేడైన తర్వాత 3 లేదా 4 స్పూన్లు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే నీసు కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది. మన అందరికీ తెలిసిందే. ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే మనం ఈ నూనెలోకి అయితే వేసుకోవాలి. మొదటగా నేనైతే చెక్ చేసుకుంటున్నాను, అంటే నూనె కాగిందా లేదనేసి. సో కాగిందండి. ఈ ఉల్లిపాయలను అయితే నేను ఇంకా నూనెలో వేయించుకోవాలి. మనందరికీ తెలిసిందే, మనం ఏ కూర వండినా కానీ మొదటగా ఉల్లిపాయలను అయితే కొంచెం కలర్ మారేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలని మన ఆడవారి మొత్తానికి ఆ విషయం తెలిసిందేనండి. ఈలోపు నేను ఒక చిన్న విషయం చెప్తాను. నాకు మటన్ కూర ఈ మధ్యనే నేను వండుతున్నానండి. నాకు పెద్దగా అసలు మటన్ కూర వండటం రాదు. మేము తినం కూడా, ఈ మధ్య తింటున్నాము. అంటే మంత్లీ ఒకసారి, 2 monthsకి ఒకసారే తింటాము. అది కూడా ఏంటంటే ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాం అన్నమాట. ఒక 2 to 3 years అనుకోవచ్చు. మా ఇంటి ఓనర్ వాళ్ళు మాత్రం మటన్ కూర భలే వండుతారండి. అసలు ప్రతి ఆదివారం కూడా వాళ్ళు మటన్ కూర అయితే వండుకుంటారు. అది మనకి బగారా రైస్, మటన్ కూర తెలంగాణలో ఫేమస్ అంటారు కదా. సో వాళ్ళు వండుతున్నప్పుడు ఆంటీ ఎలా వండుతున్నారో నేనైతే అప్పుడప్పుడు చూసి ఆ స్టైల్ అయితే వండుతున్నానండి. ఎందుకంటే ఆంటీ వండిన కూర మాకు అప్పుడప్పుడు వేసిద్ది అనమాట. దసరా వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు కూర పంపించిద్ది. అప్పుడు మేము తిని కొంచెం కారంగా ఉన్నా కానీ టేస్ట్ భలే ఉండిద్దండి. వాళ్ళు వండుతున్నప్పుడు నేను చూశానమాట. ఆ స్టైల్గా నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా కొంచెం అయితే కలర్ మారినాయి ఉల్లిపాయలు. ఇప్పుడైతే నేను టమోటాలు కూడా వేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను చికెన్ వండేటప్పుడు చికెన్ వేసిన తర్వాత టమోటాలు వేసేదాన్ని. అలా వేయకూడదు, ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాతే వేయాలనేసి అన్నారు. ఈ టైంలో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చండి. ఉప్పు వేస్తే టమోటాలు అనేవి మెత్తబడిపోతాయి కదా మనకి. సో కొంచెం అయితే అవి బాగా వేయించుకోవాలి. ఇంకా నేను కొంచెం నాకు చూశారు కదా, టమాటాలు కూడా మెత్తబడిపోయినాయి. పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను. ఆంటీ వాళ్ళు అయితే పచ్చిమిరకాయలు ఎన్ని వేస్తారోనండి. నేను 1, 2 వేసేదాన్ని. సరే ఆ స్టైల్ చేద్దామనేసి చేస్తున్నాను అనమాట. తినేసేమో, మంట మామూలుగా లేదండి అసలు. ఇంకా 1 స్పూన్ అయితే నిండుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా నూరికి వేసుకుంటేనే బాగుండిద్ది. నేను ఎప్పటికెప్పుడు ఫ్రెష్గానే వేసుకుంటానండి. ఇంకా మనకి 2 నిమిషాలు మూత పెడదాము. ఎందుకంటే మంచిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి కదా. ఒకసారి 2 నిమిషాలు తీసిన తర్వాత మూత అయితే తీసి నేను 2 నిమిషాల తర్వాత
చూసారు కదా, టమాటాలను అయితే మెదుపుకుంటున్నానండి. సో పచ్చి వాసన, అబ్బా ఆ టైంలో ఆ అల్లం వెల్లుల్లిపాయ వాసన ఉండిద్దండి. అసలు నేను ఎంత బాగా పీల్చుకుంటానో ఆ వాసన. మొత్తానికైతే బాగా స్మెల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, టమోటాలు మంచిగా వేగిపోయినాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మటన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ మనం మామూలుగా కూరల్లో ప్రతి ఒక్కరు కూడా పసుపు ఖచ్చితంగా వేసుకుంటారు కదా, కొంచెం నేను పసుపు వేసుకుంటున్నాను. మటను కొంచెం అది శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలండి. మటన్లో కొంచెం అది ఏదో తెల్లగా పొరలాగా ఉండేది కదా, వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. చేసుకొని ఒక 3 సార్లు దాకా శుభ్రంగా కడిగి పెట్టానండి. చాలా అరుదుగా తింటాము మేము మటను, పెద్దగా తినం అన్నమాట మటను. ఎందుకంటే తినకపోవటం పక్కన పెడితే అది కాస్ట్ కూడా ఉంటుందండి, రేటు కూడా చాలా ఉండిద్ది. కేజీ వచ్చేసి 720 రూపాయలు ఏమో ఉంటుంది కదా. సో దాని వలన అంతగా మేము మటన్ పెద్దగా తినం అనమాట. సో మొత్తానికైతే నేను మటన్ వేసి శుభ్రంగా అయితే చక్కగా ఈ మసాలాలు కూడా ఈ ముక్కకు పట్టాలి కదా, ఇంకా నేను మొత్తం కలిపేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టుకున్నానండి. 1 లేదా 2 నిమిషాల తర్వాత అయితే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, కళ్ళుప్పే వేసుకుంటున్నాను. లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు నేను నాకు సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కూడా కలుపుతున్నానండి. ఈ పసుపు వేసింది, ఉప్పు వేసింది మంచిగా ఈ ముక్కలకు పట్టాలి కదా, అందువలన నేను శుభ్రంగా అయితే చక్కగా వీటిని కలిపి పెడుతున్నాను. మనకి మటను మామూలుగా గ్యాస్ మీద వండితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి, దాదాపు 45 మినిట్స్ 1 అవర్ దాకా పడుతుంది. సో మూత అలా పెట్టేసి అలా తీసి నేను కారం అయితే నేను మామూలుగా ఎంత వేయనండి, 2 స్పూన్లే వేసుకుంటాను. కానీ ఆంటీ వండే కూరలో కారం మామూలుగా ఉండదండి. అందుకే ఈరోజు ఒక స్పూన్ ఎక్కువ కూడా వేసాను. నేను తిన్నప్పుడు మాత్రం నాకైతే పొరము కూడా పోయింది ఆ కారానికి. కారం మేము కొంచెం తక్కువగానే తింటాము. కారం వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం కలిపి మూత అలా పెట్టానండి. ఎందుకంటే మనకి చికెన్ అయినా మటన్ అయినా కానీ వాటర్ అనేది వచ్చిద్దని మనందరికీ కూడా తెలిసిందేనండి. సో ఒకసారి అయితే నేను మొత్తం కలిపి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, కొంచెం జీడిపప్పులు, కొబ్బరి, అలానే గసగసాలు మనం వేసుకోకపోయినా బాగుండిద్దండి, వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉండిద్ది. ఒక్కోసారి నేను ఇవి వేయకుండానే చేస్తాను. మరి నేను చూసిన వాటిలో ఎక్కువ మంది ఇట్లా అంటే గ్రేవీ కోసమని నేను వేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను అది కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం ఎక్కువ నీళ్ళేం అవసరం లేదండి, మనకి సరిపడంత కొంచెం అయితే నీళ్ళు, మనం ఏదైతే నేను మిక్సీ కొట్టాను కదా ఆ దాంట్లో నీళ్ళే నేను కొంచెం దీంట్లో పోసానండి. మనకి తగినంతగా, మరీ ఎక్కువ పోసుకోకూడదు మరి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళుగా ఉన్నా కానీ మళ్ళీ బాగోదు. మనకి గ్రేవీ కోసం కాబట్టి నేను తగ్గట్టుగా నీళ్ళు పోసుకుంటున్నాను. లేదు కొంచెం నీళ్ళు పోసుకోవాలనుకుంటే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. కుక్కర్ పెట్టిన తర్వాత ఆల్రెడీ కొంచెం వాటర్ అనేవి వస్తాయి కాబట్టి. సో ఇక్కడైతే మొత్తానికి అయిపోయిందండి. ఒకసారి ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే మంచిగా మటన్ అనేది ఉడికిపోయిద్దండి. నేను చేసాను అంటే చాలా తక్కువ చేస్తాం, మేము చెప్పినట్లుగానే మంత్కి ఒకసారి లేదా 2 మంత్స్కి ఒకసారి లేదా 2 మంత్స్కి 2 సార్లు లేదా మంత్కి మోస్ట్లీ మేము ఒకసారి తింటామండి, 1 లేదా 2 కూడా చాలా తక్కువ తింటాము, మోస్ట్లీ 1 తింటాము. సో మొత్తానికైతే ఇంకా నేను పక్కన బగారా రైస్ అయితే చేస్తున్నాను. అంటే మనకి ఎక్కువ మనం కూడా నేను కూడా తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనందరికీ తెలిసిందే బగారా రైసు, మటన్ కూర ఫేమస్ అని. అలానే మన తెలంగాణలో మటన్ కూర లేనిది ఏ ఫంక్షన్ కూడా ఉండదండి. అది మా ఇంటి ఓనర్ వాళ్ళు చూసిన తర్వాతే మాకు అర్థమైంది. మేము వచ్చి కూడా 4th ఇయర్ ఇది, వాళ్ళు ప్రతి దానికి కూడా మటన్ వండుతారు. సో అది కాక మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాము, మనకి ఇక్కడ ఉండి మనకి తెలిసిద్ది కదా.
అదనమాట. మొత్తానికి ఆ ఎయిర్ మొత్తం పోయిన తర్వాత నేనైతే ఓపెన్ చేస్తున్నానండి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందండి మటను. అసలు ఈరోజు మేము ఈవినింగ్ తింటుంటే నేను 3 గంటలకు తిన్నాను కదా, అసలు ఎంత బాగుందోనండి. నిజంగా ఎంత బాగుండిద్దా, ఎందుకబ్బా వీళ్ళు మటన్ 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 అనేసేసి అని అంటారు కదా తెలంగాణలో, ముక్కలేందే ముద్ద దిగదు అనేసి అంటారు, మటన్ లేందే ఎందుకు అంటారా అనేసి అనుకున్నామండి. టేస్ట్ బాగుంది. సో ఆంటీ వండిన పద్ధతిలో ట్రై చేశాను, కానీ మేబీ ఆంటీ కూరలు చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడన్నా మేము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాము, ఆంటీ వాళ్ళు వండేటప్పుడు చూస్తూ ఉంటాము. అసలు ఎంత బాగుంటాయో, ఆంటీ మంచిగా వండిద్దండి. కాకపోతే చాలా మంటగా ఉంటాయి ఆవిడ వండే కూరలు అయితే. కొంచెం కారం ఎక్కువ తింటారు వాళ్ళు, మేమంతా తినము. మొత్తానికి కొంచెం గరం మసాలాను కొంచెం ధనియాల పొడి వేసానండి. సో నేను చేసింది కరెక్టేనండి లేదా ఇంకా మంచిగా చెయ్యొచ్చు అనేది మీరు కొంచెం కామెంట్స్లో తెలుపుతారు కదా. మొత్తానికి ఒక తిప్పిన తర్వాత కట్ చేసి పెట్టుకొని కడిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. నేను గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి గ్రేవీ లాగా, లేదు కొంచెం ఎక్కువ చారులాగా అనుకున్నా కానీ కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. మొత్తానికి మటన్ కూర అయిపోయిందండి. ఇంకా పక్కన బగారా రైస్ కూడా చేశానన్నమాట. ఇంకా మరి మటన్ కూర ఉంది, మరి బగారా రైస్ ఉంది వేడి వేడిగా. మరి ఈ రెండు ఉన్నప్పుడు పెరుగు చట్నీ లేకపోతే ఎలా ఉండిద్దండి. నాకు పెరుగు చట్నీ అంటే చాలా చాలా ఇష్టం. ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఈ పెరుగు చట్నీ ఉంటే అన్నం మొత్తం తినేస్తాను. ఫైనల్గా అయితే నేను ఇంకా కూర టేస్ట్ చేసే టైం వచ్చిందండి. ఇది 3 గంటలకు నేను తిన్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటారా ఈ కాంబినేషన్ అనేసి అనుకున్నాను, కానీ సూపర్గా కుదిరింది. ఆంటీ అంత కాకపోయినా కానీ సో పర్వాలేదు, కొంచెం రీచ్ అయ్యానని అయితే నాకు అనిపించింది. సో మీరు ఎలా వండుకుంటారు, ఇంకా ఏమైనా మార్చాలనేది తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలుపుతారు కదండి. నేను చూశానండి టేస్ట్, ఆల్రెడీ నేను ఇప్పుడు 7 గంటలకు వాయిస్ ఇస్తున్నాను. బాగుంది, చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నేను మటన్ ఒక 3 ఇయర్స్ నుంచి తింటున్నాను కాబట్టి ఎప్పుడన్నా అడుగుతూ ఉంటానండి, మటన్ తీసురండి అని. నేను కూడా అలవాటు అయినట్టేను మేమిద్దరం కూడా. సో మరి ఫైనల్గా అంత అయిపోయిన తర్వాత మరి పెరుగు చట్నీతో తినపోతే ఎలా ఉండిద్దండి, ఖచ్చితంగా బాగోదు. అందుకే నేను ఫుల్గా తినేసేసాను. ఈ రోజైతే నేను ఫుల్గా లాగిచ్చేసానండి. అంటే రోజు తినరంటే రోజు తింటాం, కానీ మటన్ కదా, మేము కూడా బాగా అలవాటు పడిపోయానండి మటన్కి. అందుకే మటన్ అంటూ ఉంటాను, కానీ అప్పుడప్పుడు పాప మా హస్బెండ్ తీసుకొస్తారు కానీ ఎప్పుడన్నా కానీ తర్వాత తెచ్చుకుందామని అని అంటారు. సో నేను చేసిన కూర మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలిపి మన ఛానల్ సబ్స్క్రైబ్